ఈ డైనమైట్ సినిమాలో హౌ ఐ జాయిన్, మోహన్ బాబు గారు పిలిచి ఈ పిక్చర్ మీరు చేయాలి మాస్టర్, నువ్వే చేయాలి, ఇది మా బాబుకి #1 యాక్షన్ కావాలి. సరే ఓకే, డెఫినెట్లీ విల్ డూ ఇట్ ఇన్ వన్ కండిషన్ అని చెప్పాను. సో వాట్ ఈస్ ద కండిషన్? ఫస్ట్ ఐ వాంట్ టు మీట్ విష్ణుని మీట్ అయ్యాక నేను చెప్తాను, ఎందుకంటే నాకు చిన్న భయం ఉంది అన్న. భయం ఏంటి నీకు చెప్పను, నేను అక్కడ చెప్తాను. ఇప్పుడు మీకు చెప్తాను ఏంటంటే, ఐ హావ్ సీన్ విష్ణు ఇన్ ద కాలేజ్ అండ్ ద స్కూల్స్ ఇన్ తిరుపతి. ఒక CEO ఒక సూట్ వేసుకొని ఒక పద్ధతి గల ఒక మనిషిగా ఒక చిల్డ్రన్స్తో వాళ్ళు ఉండి అది చూశాను, ఆ స్టేటస్కో చూశాను. అండ్ ప్రతి వాళ్ళకి ఒక 40 years సర్వీస్ బిహైండ్ ఉంటుంది. ఏ హీరో వచ్చినా ఒక 40 years చరిత్ర వాళ్ళకి వెనకమాల ఉంటుంది. అట్లాంటి ఏమీ లేని వాళ్ళు మోహన్ బాబు గారు ఒక స్వయం కృషిలో, చిరంజీవి గారు వీళ్ళందరూ స్వయంగా వాళ్ళు వచ్చిన వాళ్ళు. సో అట్లాంటి ఒక మనిషి తను ఎంత కష్టపడి వచ్చాం ఇండస్ట్రీకి, హౌ మెనీ టైమ్స్ ఐ స్ట్రగుల్డ్, ఐ ఫాల్ అండ్ డౌన్ అట్ గేమ్ అంటే ఒక్కొక్కరికి ఒక థియరీ ఉంటుంది. సో నేను పడిపోవడానికి సిద్ధపడను, నేను పడను, పడిపోవడం కూడా. ఒకవేళ నేను పడితే ముందు పడతాను, జస్ట్ ఐ ఫాల్ డౌన్ ఫ్రంట్ అన్నట్టు. సో అట్లాంటి ఒక మనిషి ఒక్క హీరోని తయారు చేయాలంటే ముందు తను పడిన కష్టాలు, ఇది శ్రమాలు సమాజానికి ఉపయోగపడే మనిషిగా ముందు తెలుసుకోవాలనే ఆ స్కూల్లో ఆయన్ని వేసేది. ఫ్రమ్ దేర్, సో ఆయనలాగా తను కూడా కష్టపడి, ఇప్పుడు దెర్ ఇస్ 2,000-3,000 పీపుల్, చిల్డ్రన్స్ దర్, ఎవ్రీ చిల్డ్రన్ హ్యావ్ దర్ ఓన్ మీన్స్. వాళ్ళు ఎలాగైనా ఇక్కడ ఎగరాలి అక్కడ ఎగరాలి అట్లాగా తిరిగే పిల్లలు, చిన్నపిల్లలకి ఏముంటుంది లైక్ బటర్ఫ్లైస్. అట్లాంటి వాళ్ళతో తను కూడా చదివి ఎవరికి వాళ్ళు ఒక వ్యూ ఉంటుంది, వాళ్ళ వ్యూ అంతా తెలుసుకోవడం. సో ఇట్లాగా వాళ్ళతో కలిసి తనకునేది నేర్పటం, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవటం, ఇట్లా కష్టపడి తను చేసేవాడు. అట్లాగా ఒక డిగ్నిఫైడ్ విష్ణుని నేను చూశాను. అట్లాంటి డిగ్నిఫైడ్ విష్ణుకి ఎట్లాంటి యాక్షన్ సెట్ చేయాలి, అట్లా మనకి సెట్ అవుద్దా అనేది ఫస్ట్ డౌట్ వచ్చింది. దానికి మనం ఫస్ట్ సెకండ్ విష్ణుని కలిసేటప్పుడు అంటే వెన్ ఐ వాజ్ మీటింగ్ హిమ్ ఇన్ కాలేజెస్ అండ్ అట్ దోస్ టైమ్, ఇన్స్టిట్యూషనల్ గురించి నేను ఏమైనా అడిగితే లాస్ వేగస్లో ఇలాగుంది అంకుల్, లాస్ ఏంజలస్ ఇలా ఉంది అని ఆ ఇన్స్టిట్యూషన్ దానికి సంబంధించిన అన్నీ మాట్లాడుతూనే ఉంటాడు. సో అదే భయం, టోటలీ హిస్ బ్రెయిన్ వాజ్ ఫుల్లీ లోడెడ్ విత్ ఇన్స్టిట్యూషన్ అనేది నా, అంటే సినిమా మీద ఎంత కాన్సన్ట్రేషన్ వస్తుంది డౌట్ వచ్చే నేను ఇక్కడ వచ్చినాక ఫస్ట్ స్టార్ట్ చేసిందే ఎలా పోతుంది బాబు ఇన్స్టిట్యూషన్, హౌ కిడ్స్ ఆర్ దేర్ అండ్ వాట్ ఈస్ ద ఏషియాస్ బిగ్గెస్ట్ లైబ్రరీ కడుతున్నారని విన్నాను. నేను అవును మాస్టర్ గారు లైబ్రరీ కడుతున్నాం. ఇప్పుడు ఏంటంటే మాస్టర్ గారు మళ్ళీ సినిమాకి వచ్చేస్తున్నాడు. సినిమాకి వచ్చేస్తున్నాడు ఏంటి, మళ్ళీ కొంచెం మాట్లాడతా మళ్ళీ సినిమాకి వచ్చేస్తున్నాడు. ఒక 2 seconds ఇక్కడ వచ్చేస్తున్నాడు. అప్పుడు నేను అడిగాను, బట్ నువ్వు ఇప్పుడు అక్కడ మాట్లాడేటప్పుడు ఇలా మాట్లాడా, ఇప్పుడు నేను ఇన్స్టిట్యూషన్ గురించి మాట్లాడితే నువ్వు టక్కని దీనికి సినిమాకి వచ్చేస్తున్నావే ఎలా? సినిమా బ్లడ్లో ఉంది, అది నాన్నగారు బాధ్యత, ఆ బాధ్యత సరిగ్గా వేస్తున్నాను. ఇక్కడ ఈ సినిమా అని నేను ఇప్పుడు సినిమా తప్ప నేనేం ఆలోచన, దిస్ వాట్ మై దిస్ థింగ్. దెన్ ఐ సెడ్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిల్మ్. ఇమీడియట్లీ ఐ సెడ్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిల్మ్. దెన్ విష్ణు స్టార్టెడ్ ఆస్కింగ్ మీ ఎ క్వశ్చన్, సార్ వి ఆల్ లవ్ టు వర్క్ విత్ యూ, బట్ మీరు ఎక్కువ రోజులు తీసేస్తారు, ఎక్కువ చేసేస్తారు అనేది ఒక చిన్న ఫీలింగ్ మాలోకి ఉంటుంది. మనం ఏదైనా ఉంటే ముందే మాట్లాడేసుకుంటామని. ఇప్పుడు బీయింగ్ ఎ టెక్నీషియన్ వీ గాట్ అవర్ ఓన్ విజన్ అండ్ ఎనీ క్రియేటివ్ పీపుల్ దర్ ఇస్ నో ఏదైనా తగ్గించుకోవాలని ఉండదు, బికాస్ పెద్దగా ఆలోచిస్తాం. సో అట్లాగా ఆలోచించేవారు రిస్ట్రిక్షన్ చేయలేము. సో ఇప్పుడు నాకు ఇది కావాలి, ఎలా చేయాలి, ఈ కథ బేస్డ్ ఏంటి, స్టోరీ. ఈ స్టోరీ వినేసి, స్టోరీ ఆల్రెడీ వచ్చింది తమిళ్లో, దీన్ని మార్చాలి అంటే వీ వాంట్ సీ వేరేదో పెద్దగా చేస్తామండి. వీ వాంట్ టు ట్రై సంథింగ్ న్యూ, కొత్తగా ఏమైనా ట్రై చేద్దాం, యాక్షన్లో ఏమైనా కొత్తగా ట్రై చేద్దాం. దట్ వాట్ అవర్ తపన.
సో ఆ తపనతో ఐ స్టార్టెడ్. సరే అలాగూ ఉంటే సో ఫస్ట్ మేము ఏమేమి యాక్షన్ డిసైడ్ చేస్తామని చెప్పేసి నేను, విష్ణు అండ్ దేవకట ఈ ముగ్గురు కూర్చొని సో దాన్ని ఒక సోల్, ఆ మెయిన్ సోల్ మాత్రం ఒక రన్ ఉంటుంది సినిమా, అది మాత్రం తీసుకొని టోటల్ యాక్షన్ అంతా టోటల్ చేంజ్ చేసేసి ఒక కొత్తగా సెట్ చేసి చెప్పా. సో దే లైక్ ఇట్. సో దెన్ 1 month బిఫోరే నాకు ఏమేమి కావాలని రాసి ఇచ్చేసా. ఇది నాకు కావాల్సింది. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ అండ్ విష్ణు, దిస్ వాట్ ఐ వాంట్, ఇది మీకు చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దట్ డెఫినెట్లీ ఐ వాంట్ షూట్ బికాస్ ఐ వాంట్ కాంప్రమైజ్. ఎందుకంటే కాంప్రమైజ్కి స్పెల్లింగ్ నాకు తెలీదు. సో అందు గురించి మీరు ఇది మాత్రం సెట్ చేసి ఇచ్చేయండి బికాస్ ఐఎమ్ గివింగ్ ఇయర్లీ 1 month. సో డెఫినెట్లీ విల్ పెద్ద సక్సెస్ చేస్తాము రండి అన్నాను. ఓకే అని అన్నారు. దెన్ ఆస్క్ హిమ్ ఫర్ రిహర్సల్. నువ్వు ఒక 2 days రిహర్స్ చేయాలి అంటే కొత్తగా ట్రై చేయాలన్నప్పుడు వితౌట్ రిహర్సల్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, యూ హ్యావ్ టు డూ రిహర్సల్ విష్ణు అని. షూర్ అంకల్, డెఫినెట్లీ అంకల్ అని చాలా ఒబీడియంట్ బాయ్. ఎప్పుడు మాట్లాడేది అలాగే ఉంటుంది, బట్ కొంచెం అప్పుడప్పుడు వేరేలాగా మాట్లాడతాడు. అప్పుడప్పుడు వేరేలాగా మాట్లాడతాడు, తప్పుగా కాదు అది. ఇది ఎందుకంటే రిహర్సల్ అన్ని చేయించాడు కానీ ఆడు చేయలేదు. మేము రిహర్సల్ చేస్తున్నాం. తను రాలా ఎందుకంటే సమ్ సార్ట్ ఆఫ్ వర్క్ లోడ్ చేస్తూ ఉన్నాడు బికాస్ ప్రొడక్షన్ని ఆఫ్టర్ దిస్ థింగ్ విజయ్ హాస్ టేకన్. సో ఈయన ఓన్లీ యాక్టింగే. సో ఈ పర్ఫార్మెన్స్ ఇక్కడ ఇది చూసుకుంటున్నాడు కానీ టక్కనే స్పాట్కు వచ్చి చేసేద్దాం. అండ్ లక్కీలీ ఈ చేసిన రిహర్సల్ అన్నీ రికార్డ్ చేసి చూస్తున్నాడు, చూసి వచ్చి చెయ్యాలని. సో ఫస్టే అన్ని రిస్క్లో పడిన షాట్లు, ఎందుకంటే స్కెడ్యూల్ ఆర్టిస్ట్ డేట్స్ అట్లా పడింది. ఫస్ట్ డే వాజ్ 7 star బిల్డింగ్ నుంచి బయటకి దూకాలంటే ఒక నిచ్చెన పట్టుకుని దూకి అలా పట్టుకుని మీ ట్రైలర్ చూసి ఉంటారు, వాళ్ళు దూకి ఇంకొక విండోలో అలా లోపలికి వెళ్ళాలి. సింగిల్ షాట్లో వెళ్ళాలి. ఇట్ ఈస్ నాట్ కట్ షాట్స్. సో దీన్ని సెటప్ చేసి రిగ్గింగ్ అన్నీ సెట్ చేసాం. పైన క్రెయిన్ నానా అవస్థపడి తీసుకెళ్ళిపోయి పైకి పెట్టేసి సో లెట్ us డూ ఇట్ అని విష్ణు స్లోగా ఒకసారి చూడు తర్వాత పాస్ చేద్దాం అని చెప్పి స్లోగా మెల్లగా వేసి డ్రాప్ చేసి ఐడియా దిస్ ఇస్ ద వే. సో దీని నుంచి 50% స్పీడ్ పెంచు, ఈ టేక్ ఆఫ్ మాత్రం ఈ హెడ్ ఇలా కొట్టేసి ఇలా వచ్చి కరెక్ట్గా వచ్చేస్తుంది బాబు అని అన్నాను. సో స్లోగా తను అలా చేసుకున్నాడు. నెక్స్ట్ టేక్ మస్ట్ చేసేస్తానన్నాడు. సరే రైట్ ఓకే డూ ఇట్ అని అట్లా సప్పని అలా వచ్చి ఒక్కసారి స్వింగ్ మన అలా వచ్చి అలా టప్పని పట్టుకుని చిన్న ఫేస్లో ఒక జర్క్ చూశాను నేను క్లోజ్లో. మళ్ళీ సర్ప్ని వెళ్ళాడు. ఓకే షాట్ ఓకే నాకు కరెక్ట్గా అయింది. లేదు డూ వన్ మోర్ ఎందుకు ఏంటి ఫేస్లో ఏదైనా షింక్ వచ్చింది అట్లాంటి దానికోసమా అదేం పర్లేదు న్యాచురల్గానే ఉంది. లేదు ఇంకొక దట్ టైం మోహన్ బాబు స్లోలీ కేమ్ అండ్ స్టార్ట్. సో ఆయన వచ్చి పక్కనకి వచ్చి ఎలా చేస్తున్నట్టు నేను చేస్తానండి ఓకే డూ ఇట్ అని మళ్ళీ వెళ్ళిపోయి టపా 1 more 7, 8 days కంటిన్యూస్లీ ఈజ్ డూయింగ్. దెన్ లాస్ట్ ఓకే బాబు దిస్ ఇస్ ఫైన్ ఫర్ మీ, ముందు కిందకి దిగిరా అని చెప్పేసి రిగింగ్ తీసుకొని ఇక్కడ చూడు అని చూపించాను. చూపించినాక చూసింది ఓకే అంకుల్ అంటున్నాడు. ఇదే చేతి నొక్కుంటున్నాడు. ఈ ఫింగర్ ఫ్రాక్చర్ అయిపోయిందని అది బయటే చెప్పలేదు ఎవరికి. ఫస్ట్ టేక్లోనే అటు దిగేటప్పుడే ఫింగర్ ఫ్రాక్చర్ అయింది. సో ఐ సెడ్ వన్ ఐ సే ఓకే వై యూ వాంట్ టు డూ దిస్ మెనీ టేక్స్ అండ్ యూ గాట్ దిస్ థింగ్ అంటే దీన్ని కొంచెం కూడా దాని మీద చేయకుండా ఈజ్ కంటిన్యూ ది యాక్షన్. అంత ఒక సినిమాని ఎలాగా ప్రేమించటం ప్రేమలోనే వస్తుందండి. సో ఇఫ్ యూ లవ్ ట్రూలీ ఎనీబడి విల్ గెట్ సక్సెస్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు లవ్ ద ప్రొఫెషన్. ఇప్పుడు లవ్కి లైక్కి దర్ ఇస్ డిఫరెన్స్. ఆ లవ్కి లైక్కి డిఫరెన్స్ ఏంటని చెప్తే లైక్ అనేది ఒక చెట్లో ఫ్లవర్ ఉందంటే దాన్ని చూసి లైక్ చేసి దాన్ని ప్లక్ చేసేయటం లైక్. లవ్ అనేది ఆ చెట్టుకు నీళ్లు పోయటం, పూలున్న చెట్టుకు నీళ్లు పోయటం లవ్. సో ఈ లవ్ అంటే లవ్ స్టోరీలు చేసుకోవచ్చు కదా అంటారు. ప్రపంచంలో ఎవరన్నా అడగండి ఏ లవ్ స్టోరీ అయినా యాక్షన్ లేకుండా ఆగిందా రియల్ లైఫ్లో చెప్పండి ఎవడైనా.
ఏదైనా ఇల్లు వదిలి దాటి దూకి వాళ్ళు పోలీస్ తరిమి వాళ్ళు చుట్టాలు తరిమి ఏదో ఒక చేస్తేనే అది లవ్ స్టోరీ, సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ. వింటా అంటే వాళ్ళు పిల్లలకంతా మాట్లాడుకొని రోజు మనం పరిగెత్తాం కదా ముసలాడా ఎక్కున్నా కూడా మాట్లాడుకోవడానికి ఇట్స్ ఆ డ్రీమ్, ఇది ప్యాషన్ అన్నీ ఉండేదే లవ్ స్టోరీ. సో యాక్షన్ మిక్స్డ్ అట్లాగా ఏదైనా ఇఫ్ యూ లవ్ దెన్ డెఫినెట్లీ యూ విల్ క్యాచ్ ద సక్సెస్. సో అట్లాగా ప్రేమించి తన బాధని మొండితనంగా తను బాధపడి తను చేశాడు. దీంట్లో మధ్యలో కామెడీ కూడా ఉంది. ఈ హీరోయిన్ వచ్చి 7 అంతస్తుల నుంచి ఎలాడాలి ప్రణీత, అది అస్సలే భయస్తుంది. ఫస్ట్ టైము హార్నెస్ గిర్నెస్ అంతా సేరిన్ 7 స్టార్ బిల్డింగ్ పైనే పెట్టేసి టెర్రస్లో నిచ్చల్లో దాన్ని కట్టేసి ఇక్కడే ఊపుతున్నాను. 1 ఫీటే ఉంటుంది కదా డెప్త్, దాన్ని పట్టుకొని అలా పైకి చూసి యాక్ట్ చేస్తూ అవును పైన హీరో వస్తున్నాడు చూడు నన్ను, అది అలా యాక్ట్ చేస్తుంది. మెల్లగా మాట్లాడి పైకి అలా నెట్టేసి బయట ఒక్కసారి కింద చూసింది 7 స్టార్ గ్రౌండ్ కింద గ్రౌండ్ కనపడుతుంది. వచ్చి అలా ఇదైపోయి అలాగే ప్రణీత అంటే అలాగే ప్రణీత నో యాక్షన్ లుక్ కేర్ అంటే ఏడవటం మొదలెట్టేటప్పుడు చెప్తాను ఫేస్ కవర్ చేసుకొని ఏడవటం ఉంది. బట్ యాక్ట్రెస్ అనేది ఒకటి వస్తుంది కదా, అది వచ్చే టప్పుని ఫేస్ చూసుకుని జుట్టు నెట్టుకొని అట్లా అమ్మాయికి గ్రిప్ ఏమిటో టోటల్ రిగ్గింగో మనుషులు పట్టుకొని అన్ని సేఫ్టీ చేసిన ఎవరికైనా భయం ఉంటుంది. అది కొత్త అమ్మాయి చాలా భయపడిపోయి సో ఫుల్ హాఫ్ డే అమ్మాయిని ఏడాది తీసి దాని తర్వాత విష్ణు గణించి నువ్వు ఏలాడితే హ్యాపీగానే ఉంది, నేను ఇక్కడ కద్దాల పగల కొట్టుకుని మళ్ళీ అమ్మాయి నిన్ను పట్టుకొని అవతల బిల్డింగ్లో పడాలి, నా కర్మ చూడు నీకేమిటి ఇద్దరు పడితే ఏమవుతుంది అని తను. సో దీన్ని వై ఐఎమ్ టెలింగ్ ఆల్ దోస్ థింగ్స్ యాజ్ అ ప్రొడ్యూసర్గా ఫస్ట్ మాకు బాగా నచ్చాడు. అడిగిన దాని ఉంది కాబట్టి నేను ఏ రోజుకి క్రెయిన్ కావాలి, ప్రొపలర్ కావాలి, ఇది కావాలి, రిగింగ్ మూమెంట్ కావాలి, ఫ్లయింగ్ క్యాంప్ కావాలి, ఏది అడిగిన ఆ టైం ఉంది కాబట్టి మీకు కూడా ఫినిష్డ్ ఎర్లీ. నేను 10 రోజులు అనేది 9 రోజులు అయింది, 5 days అనేది 4 daysలో అయింది. సో ఇట్ కెన్ బి ఈజీలీ వర్కింగ్ అవుట్. ప్రతి యాక్షన్కి ఒక్కొక్కటికి ఒక్కొక్క స్టెప్ పైకి అంటే ఫస్ట్ బోరమని పెద్దగా ఇవ్వకుండా మెల్లగా ఒక డైలాగ్ ఓరియంటెడ్ అట్లాగే చేసి మెల్లగా చిన్న పరుగు. బికాస్ ఇట్ ఈస్ మూమెంటరియల్ స్క్రిప్ట్, ఇట్స్ నాట్ స్టాటిక్ స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్లో ఉన్న గమ్మత్తు ఏంటంటే ఒక చోట్ల కూడా ఆగదు. ఇప్పుడు రన్ ఉంటుంది, మీరు ఒకటి చూస్తే ఆ ఇంటర్వల్ వరకు ఆ రన్ ఉంటుంది చూడండి, తరని అట్లా రన్ ఉండే స్క్రిప్ట్. ఇది ఏంటంటే ఫుల్ క్లైమాక్స్ వరకు రన్. ఈ ఎక్కడ జేడీ ఇంట్రొడక్షన్ ఆయన లైఫ్లో ఇట్లాంటి నాకు తెలిసి నేను చెప్తాను ఇట్లాంటి ఒక ఇంట్రాక్షన్ ఎవరికి దొరికి ఉండదు అనుకుంటాను. అట్లాంటి గ్రేట్ ఇంట్రో ఆఫ్ జేడీ చక్రవర్తి. సో అట్లాంటి బ్యాంగ్ ఒక చిన్న ఇది ద రన్ వాస్ వెరీ నైస్. అండ్ వన్ మోర్ థింగ్, ఎనీ మూమెంటరియల్ స్క్రిప్ట్ ఎప్పుడు ఫెయిల్ అయింది లేదు, ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ ఫార్ములా. ఇన్ దట్ వే ఆల్రెడీ ఆ ఫిల్మ్ తమిళ్లో కూడా గ్రేట్ హిట్. దానికన్నా ఇంకా బెటర్మెంట్ చెయ్యాలి అంటే దాని చిన్న లొసుకులు జేడీ చక్రవర్తి గారు కూడా చిన్న లొసుకులు ఉంటే తను వచ్చేటప్పుడు తన పితృపోయాడు ఇది అనేటప్పుడు లేదు మార్పులు చేసామని డైరెక్టర్ వాస్ టెల్లింగ్ హిమ్ ఇది మార్పులు చేసాం ఇది చేసామంటే వాట్ ఆర్ ఆల్ ద ఫ్లాస్ ఆర్ దట్ అదన్నీ కూడా డైరెక్టర్ దాన్ని ఇది చేసి చాలా క్లియర్ కట్గా మనకేం కావాలో స్క్రిప్ట్ని ఎక్కడ పడిపోకుండా, అందుకే పాటలు కూడా మూడే ఉంటుంది. సో ఇట్స్ నాట్ బ్రేక్ అండ్ మేక్ మళ్ళీ ఒక సాంగ్ కావాలి అక్కడ అట్లాంటిది లేకుండా. సో ఇట్ వాస్ వెరీ కీన్ మూమెంటరియల్ స్క్రిప్ట్ అనేది జరిగింది. సో ఇట్ వాస్ ఎవ్రీ టైమ్ ఇట్ వాస్ హ్యాపీలింగ్ అండ్ అయిపోయిన దాన్ని మాకే కూడా అనిపించే లెవెల్లో వచ్చింది. ఎందుకంటే టక్క ఆ ప్రొడక్షన్ డిజైన్డ్ బై లెదట్ ఇదైతే ఇది అనేది వెళ్ళిపోతానే ఉన్నాం మేము. వీ నెవర్ స్టాప్ ద షూటింగ్. సో ఇన్ వన్ మూమెంట్ అండ్ వన్ మూడ్ కూడా అందరు ఆర్టిస్టులకి అందరికీ ఇట్ వాస్ టెక్నీషియన్కి అందరికి ఇక్కడ ఉంది అంటే ఆ మూడ్ క్రియేట్ అవ్వడానికి 1 షాట్లో వెళ్ళింది. కాబట్టి బ్రేక్ వేసి ఇంకొక స్కెడ్యూల్ అని వెళ్ళి ఉంటే కొంచెం తప్పయ్యేదేమో. బట్ ఎవ్రీబడి క్యాచ్ హోల్డ్ దర్ మూమెంట్స్. సో దిస్ వాట్ హ్యాపన్ టు ది డైనమైట్. ఫస్ట్ ఒక ఇంట్రొడక్షనే యాక్షన్ వస్తుందేమో అని అనుకుని
కొంచెం అని వెనక్క సీట్కి వెళ్ళే వాళ్ళు తక్కువ అలా ముందుకు వచ్చేలాగా ఉంటుంది ఒకటి. అది ఎవరో ఎక్స్పెక్ట్ చేయరు అట్లాంటిది ఒకటి వస్తుందని. అట్లాంటివి వస్తుంది బికాస్ ఇట్స్ నాట్ అన్ యాక్షన్ బట్ విచ్ హాస్ టేకన్, అలా చేసాం అది. సో నెక్స్ట్ది ఒక యాక్సిడెంటల్గా ఉండే దాంట్లో ఉన్నాయి, ఎందుకంటే అమ్మాయిని చేసేదే ఉంటుంది. సో దాంట్లో ఇంకొకడు తెలియని వ్యక్తి ఇట్లాగా ఒక ఇది డైలమా ఉంటుంది. దానికి కూడా ఒక చిన్న టోన్, ఒక హమ్తో తగ తీసుకెళ్ళిపోయి ఒక చిన్న ఎఫెక్ట్తో దాన్ని ఫినిష్ చేసేస్తాం. సో ఇంటర్మిషన్ ఇట్లాగా ఆయన జేడి చక్రవర్తి గారితో ఫినిష్ చేయక ముందు ఒక యాక్షన్, దాంట్లో ఇంకో చేయగలుగుతాడమ్మా అనేవాడు హీరోలాగా. వెరీ పాజిటివ్, గుడ్ అని. సో నెక్స్ట్ ఒక బిఫోర్ క్లైమాక్స్ ఒకటి ఉంటుంది, దాన్ని కోర్కి తీస్తాం. సి వాట్ ఆర్ ఆల్ ద న్యూ షార్ట్స్ వీ కెన్ కీప్, వాట్ ఆర్ ఆల్ ద బెస్ట్ వీ కెన్, వాట్ విష్ణు కెన్ గివ్, వాట్ ఆర్ ఆల్ ద బెస్ట్ విజయన్ కెన్ గివ్. సో విజయన్ అనే వ్యక్తి ఎంత చేసినా ఎంత అనుకున్నా చేసేది హీరోలు. ఆ హీరో చేస్తేనే మాకు పేరు వస్తాయి, లేకపోతే మాకేం వస్తుంది? దే విన్ ఓన్లీ మ్యూచువల్లీ వి విల్ విన్. సో వాళ్ళు గెలవాలని తపన అంటే మాకు సెల్ఫిష్నెస్ అనుకోండి, ఏదో అలాగే చెప్పుకుంటాం, ఏముంది నాకు సెల్ఫిషే. సో అందుకు నేను గెలవడానికే వాళ్ళు హింసిస్తాను, వాళ్ళు హింసిస్తే మా షాట్ తీసుకుంటాము. అలాగే చాలా హింసిస్ చేశాను పాప విష్ణుని. గాట్ లాట్ ఆఫ్ హర్ట్స్ అండ్ దిస్ గర్ల్ ఒళ్ళంతా బ్రూజ్ అయిపోయింది, అక్కడక్కడ గాయాలు పడి బికాస్ రన్లు అక్కడక్కడ పడి బ్లూ అయిపోయి లాస్ట్లో తొడలన్నీ మచ్చలే. ఏమో ఇదేం పేరేంటారు మళ్ళీ అది కూడా సార్ మేము సీజీలో డిలీట్ చేయాల్సి వచ్చినాయి, ఆ బ్లూని కూడా క్లియర్ తీసుకోవాల్సి వచ్చింది టోటల్గా. సో అది కొత్త అమ్మాయిగా ఉండి అంత కష్టపడటం కూడా బికాస్ ఆఫ్ దట్ స్కేల్, ఆ స్కేల్ లోపల అన్నీ జరిగిపోవాలి, ఈ మెషర్లో ఇది అయిపోవాలి అనే ఒక విషయం ఉంది. ఆ నిక్ ఆఫ్ ద టైం, అందరూ డైనమైట్ని ఎందుకు పేరు పెట్టాలి అని కూడా కోరుకుని ఉంటారు, అడుగుతారు. ఇప్పుడు యాక్చువల్గా ఒక నిక్ ఆఫ్ ద టైం, లేకపోతే టిక్ టిక్ టిక్, ఇలాగ కూడా టైటిల్స్. సో డైనమైట్ అంటే కొంచెం పవర్ఫుల్గా ఉంటుంది, అది ఎప్పుడు పేలుతాయో తెలియదు. సో ఇప్పుడు పేలుతుందా, ఎప్పుడు పేలుతాయి, ఎవరి దగ్గర ఉంది ఈ డైనమైట్? విష్ణు దగ్గర ఉందా, విలన్ దగ్గర ఉందా? ఎవరిని హంట్ చేస్తున్నారు? హీరోని విలన్స్ హంట్ చేస్తున్నాడా? లేదు హీరోనే వాళ్ళని హంట్ చేస్తున్నాడా? ఎవరిని తెలుసుకోవడానికి ఎవరు వెతుకుతున్నారు? వీళ్ళు ఎవరు, వాళ్ళు ఎవరు? దీస్ ఆర్ ఆల్ ద. సో అందు గురించి లిస్ట్ లాస్ట్ జేడి చక్రవర్తి గారి క్లైమాక్స్ వచ్చే వరకు కూడా ఈ టెన్స్ మెయింటైన్ అయ్యే పిక్చర్ ఇది. See, that what we tried our level best to make this film to take to that level. So అందుకే ఇప్పుడు టైలర్ మేడ్ షర్ట్స్ అంటారు, టైలర్ మేడ్ క్యారెక్టర్స్, టైలర్ మేడ్ స్క్రిప్ట్ అంటారు. కొంత టైలర్ మేడ్ అంటే ఒక షర్టు కుట్టేసి ఒక ఈ షర్ట్ దళదళ ఇంత షర్టు ఉంటే దాని లోపల దూరి దానికోసం మళ్ళీ పంపన్ని చేసి మళ్ళీ దానికోసం స్ప్రెడ్ ఇచ్చేసుకొని ఎవరి హీరోస్కి వాళ్ళ కోసమే ఫిట్ అయ్యే క్యారెక్టర్ అని ఉంటుంది. ఇప్పుడు భగవంతుడు కూడా ఏం చేస్తాడు, పెద్ద డబ్బులు ఉన్నవాళ్ళు, పేదవాళ్ళు. సో వీళ్ళిద్దరి మధ్యలో తేడా ఉంది, వాడు కూడా తేడా చూపిస్తాడు. వీళ్ళిద్దరి మీద తేడా చూపించకుండా ఒకడు ఉన్నాడంటే ఆడే టైలర్, అందుకే టైలర్ మేడ్ అంటారు. ఎందుకు చెప్పండి? వాడు డబ్బులు ఉన్నవాడికి ప్యాకెట్ పెడతాడు, డబ్బులు లేనివాడికి ప్యాకెట్ పెడతాడు, ఆడే టైలర్. వాడికి ఎవడైనా డబ్బులు పెడతాడు కదా, వాడికి అదే లేదు, వస్తుంది ఒక వెయిట్ చేసి పెట్టుకోవచ్చు అంటాడు. దిస్ వాట్ టైలర్ మేడ్ థింగ్ అనేది భగవంతుడిగానే వీడు కొంచెం ఎక్కువలే చేస్తున్నాడు కాబట్టి. సో ఆ ప్యాకెట్ పెట్టారు కదా, దీనికి సంపాదించుకోవాలి అనేది ఒక డైలీ గుర్తుపెట్టడానికన్నా, గుర్తు తెచ్చుకోవడానికన్నా, ప్యాకెట్ పెట్టుకున్నావు ఏం సంపాదించుకొచ్చావరా అని మా అమ్మ అడగడానికన్నా. సో దానికి ఒక చిన్న ఇది వేరే ఏమైనా పెట్టుకోవడానికి కాదు, అట్లీస్ట్ అది పెట్టుకోవడానికి వాళ్ళు ప్యాకెట్ వెతుక్కుంటే వేరే రాకూడదు బయట. సో మంచి వాళ్ళు తీసుకొని వాళ్ళు చూసుకోవడానికి. సో దిస్ టైలర్ మేడ్ స్క్రిప్ట్ అనేది విష్ణుకు తేలింది. ఈ ఆకారం ఫస్ట్ విష్ణు హాజ్ సూట్ ఫర్ దట్ ఆకారం. ఆ ఆకారం అలా నించుంటే ఇట్లా ఒక టిపికల్ వియర్డ్ యాంగిల్ ఇలా పెడితే ఇలా చూసాడంటే ఇలా అంటే ఒక ఈ క్యారెక్టర్ ఇటు సూట్ అవుతాడు అని ఆ సూట్ అయ్యే విషయమే ఈ డైనమైట్. ఈ డైనమైట్లో మీరు చూస్తే ఇంతవరకు ఆయన చేసిన పిక్చర్ నేను చేశాను కాబట్టి అని చెప్పట్లేదు,
ఇంతవరకు చేసిన పిక్చర్కి లుక్లోనే తేడా ఉంటుంది మీకు. విష్ణు లుక్లో, విష్ణు గెటప్లో అన్నిటి కేర్ తీసుకొని, ఈవెన్ వి మేడ్, నేను ఫస్ట్ చెప్పింది ఫస్ట్ రన్ అండ్ షో మీ, పరిగెత్తి చూపించి, పరిగెత్తింది షూట్ చేస్తాం, లేదా ఇలాగ పరిగెత్తు, మళ్ళీ ఇట్లా అంటే లెట్ ఇట్ కమ్ మోర్ దిస్ థింగ్. ఎందుకంటే ఆయన ఒక చేస్లో పరిగెత్తాలి, ఇప్పుడు పైన ఫ్లయింగ్ క్యామ్ ఎగురుతూ ఉంది, ఇప్పుడు ఫ్లయింగ్ క్యామ్ ఇప్పుడు ఇక్కడి నుంచి అలా జిమ్మి చూపించాలి కదా, ఒక 100 అడుగులు పరిగెత్తడానికి. ఫ్లయింగ్ క్యామ్ అంటే పోతానే ఉంటుంది, వాటికి ఫుల్ పరిగెత్తు ఉండాలి. పరిగెత్తు అంటే ఈ రాజా రవీంద్ర ఆడు తిడతాడు, ఏంటంటే ఆడు 65-70కి పోతాడు, ఈ తక్కువ పోరా అంటాడు ఈయన విష్ణు. బట్ ఈ ఫ్లయింగ్ ఓవర్టేక్ చేసేస్తుంది. సో ఇది ముగ్గురిని ఒక్క స్పీడ్లో 1 మీటర్లో చేయడానికి, సో దీస్ ఆర్ ఆల్ ద హర్డిల్స్ వి మేడ్. సో విష్ణు వేర్ ఈ గాట్ ఈ రన్ అంటే వెళ్ళిపోవడానికి, ఫస్ట్ ఓన్లీ రన్నే, ఈ రన్లో ఏంటి వీడు, దీని నుంచి ఎలాగ వస్తుంది, సో ఇట్లాగ ఒక్కొక్కటిగా చూపించాలి అనేదే తపన. సో ఇన్ దట్ వే వేర్ విష్ణు ఒక ఫిజిక్, తను ఆ స్టెమినాని తీసుకోవటం, అబ్రాడ్ నుంచి ఒక బాడీ ఇది చేయడానికి ఒక ట్రైనర్ తీసుకొచ్చి ఎవ్రీడే దానికి వెళ్ళిపోయి చేయటం, తయారు చేసుకురావటం. సో చాలా కష్టపడాడు తను. దట్ వర్త్ హీ డిజర్వ్ ఇట్. ఇప్పుడు ఏదన్నా మాకు తెలుస్తుంది, విల్ గెట్ డెఫినెట్లీ విల్ గెట్ దిస్ థింగ్ అని. సో అది డెఫినెట్లీ డిజర్వ్ ఇట్. అదన్నీ డెఫినెట్గా వీళ్ళు ప్రైజ్ చేస్తారు, ప్రజలు డెఫినెట్గా ఆర్ట్ లోపల తీసుకుంటారు అనేది నాకు చాలా ఇదిగా కనపడుతుంది దిస్ ఫిల్మ్. అండ్ బికాజ్ ఓవర్ కాన్ఫిడెంట్ అని చెప్పాలా, కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అంతే, వేరే అట్లాగా ఓవర్ కాన్ఫిడెంట్ అనుకోకండి. దిస్ ఇస్ వెరీ కాన్ఫిడెంట్లీ ఐఎమ్ సెయింగ్, డెఫినెట్లీ ఐఎమ్ సెయింగ్ దిస్ డైనమైట్ గోయింగ్ టు బ్లాస్ట్ ఆల్ ఓవర్ ద థియేటర్స్ అండ్ గోయింగ్ టు ఇట్ ఈస్ బికాస్ వై ఐఎమ్ సెయింగ్ దిస్, ఐ హ్యావ్ లైసెన్స్ టు థ్రిల్. సో మ్యానరిజం అనేది లుక్ని మేము జస్టిఫై చేసాం. సో ఒక లుక్ ఏదైనా గన్నే ఇక్కడ పేసుకుంటే అలాగ చూస్తుంటాడు, అలాగ చూస్తాడు. దిస్ ఈజ్ ద మ్యానరిజం. అంటే ఇంత పెట్టిన ఎలా తప్పించుకున్నాడు, ఎలా చూస్తాడు ఏంటి అంటే అలా చేసి తప్పించుకున్నాడు ఏంటి అనేది, ఓ ఇలాగ ఎగిరి అలా కొట్టడం కాదు, ఇలా గన్ను పెడితే ఎలా తప్పించుకుంటాడు, పాయింట్ బ్లాంక్లో ఉండదు, నొక్కితే వెళ్ళిపోద్ది. ఆ ఫింగర్ కూడా దాంట్లోనే ఉంది విలంది, వీడి ఫింగర్ అడ్డో ఏమీ లేదు, వీడు ఇలాగ ఉన్నాడు, ఇట్లా ఉన్నవాడు ఇలా నొక్కితే పుచ్చకాయ పేసిన పేలిపోయినట్టు పేలిపోవాలి, అక్కడ వీడు లుక్ ఇస్తాడు ఇలాగ. ఇది లుక్లో పడిపోయింది గన్ను అంటే నాలాంటి నీచుడు ఈ ప్రపంచంలో ఎవడు ఉన్నాడు అంటే, ఇది నీకేనా ధర్మమా, న్యాయమేమే, ఏమంటే లుక్లో గన్ను పడిపోద్దా అంటారు. బట్ లాజికల్లీ ఆ లుక్ తర్వాత ఒక చిన్నదే చేస్తాడు, థియేటర్లో అప్లాడ్ 100%, దాంట్లో డౌటే లేదు. దట్ కైండ్ ఆఫ్ ఇది ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఒక ఫైట్కి. నేను ఒకటి చెప్తున్నాను, ఎక్స్ప్రెషన్ అంటే దట్ ఈస్ ద మోస్ట్ వ్యాలిడ్ థింగ్.